the 7 last words on the cross. Let's go for the 7 words. The first word, లూకాసు వార్త 23:33 నుంచి 34. కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. లాస్ట్ 7 wordsలో ఇది ఒక వర్డ్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వర్డ్స్. ద లాస్ట్ వర్డ్స్ ఈ సెడ్ ఆన్ ద క్రాస్. అందరూ లాస్ట్ వర్డ్స్ అనండి. మనం సాధారణంగా లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ముసలోళ్ళు అనుకోండి, మనం ఏమనుకుంటాము, వాళ్ళ వృద్ధులు లాస్ట్ వర్డ్స్ ఏం మాట్లాడతారు అని. కానీ బట్ ఫర్ ద అనాయింటెడ్, సంబడి ఈజ్ అనాయింటెడ్ బిలీవర్ అనండి, విశ్వాసి అనండి. ఒక విశ్వాసికి, ఒక బిలీవర్కి లాస్ట్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అవునా కదా? యాకోబు లాస్ట్ వర్డ్స్ ఇంపార్టెంటా కాదా? 12 గోత్రాలకి 12 ఆశీర్వాదాలు ఇచ్చాడా లేదా? అలాగే యోధా గోత్రం నుంచి యేసయ్య వచ్చారా లేదా? యు సీ జాకోబ్స్ లాస్ట్ వర్డ్స్. వృద్ధుడు సిక్ అయిపోయాడు, చనిపోతున్నాడని తెలుసు, బట్ స్టిల్ అదే మనం వేరే వాళ్ళు వృద్ధులు లాస్ట్ వర్డ్స్ పట్టించుకోము. అందుకే నేను చెప్తున్నాను అనమాట, ఇఫ్ యు వాంట్ ద లాస్ట్ టు బి ద బెస్ట్, నీ బాల్యమును యవ్వనాన్ని వృధా చేయొద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? యు డోంట్ ఇగ్నోర్ యువర్ చైల్డ్హుడ్ అండ్ యూత్. పిల్లలే కదా, ఆ యూత్లో ఇంతే. నో, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ యూత్ అండ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్ హార్డ్ అండ్ పొజిషన్ యువర్ సెల్ఫ్, యువర్ లాస్ట్ డేస్ విల్ బి ద మోస్ట్ పవర్ఫుల్ డేస్. సో పేరెంట్స్, డోంట్ ఇగ్నోర్ ద చైల్డ్హుడ్ అండ్ యూత్. సో ఇక్కడ ద వర్డ్స్, యాకోబు ఆఖరి మాటలు శక్తివంతంగా ఉన్నాయి, దావీదు ఆఖరి మాటలు శక్తివంతంగా ఉన్నాయా లేదా? డేవిడ్స్ వర్డ్స్ లాస్ట్లో సొలొమోన్తో మాట్లాడతాడు, నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలని. హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ ఆన్ హిస్ హెడ్. ఒక గొర్రెలు కాపరిగా ఆరంభించిన అతను ఎలాగా ఆ ఆత్మ వచ్చినప్పుడు డిజైన్స్ రాశాడు, డిజైన్స్ గీశాడు, ఆర్కిటెక్ట్ డిజైన్స్. ఆ మందిర డిజైన్స్ గీయడం ఆ మచ్చలు, ఆ అచ్చులు అని ఉంటుంది అక్కడ. హీ హాస్ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్. కెన్ యూ ఇమాజిన్? మోషే అంటే తను అక్కడ ఉన్నాడు, ఐగుప్తులో అన్ని నేర్చుకున్నాడు. అతనికి దేవుడు దర్శనం చూపించాడు, దాని ప్రకారం అతను డిజైనర్ కాబట్టి డిజైన్ చేసేసాడు. కానీ దావీదుకి అలా కాదు. ద హోలీ స్పిరిట్ హ్యాస్ గైడెడ్ హిమ్ టు బి ఏ సూపర్ న్యాచురల్ బెస్ట్ ఆర్కిటెక్ట్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. అవునా కదా? సో ఇక్కడ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఆయన భూమి మీద, బికాస్ హీఈస్ ద మోస్ట్ అనాయింటెడ్, ద మోస్ట్ పవర్ఫుల్, అండ్ ఆయన బాల్యమును యవ్వనాన్ని దేవుని సమర్పించాడు కాబట్టి ద లాస్ట్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ వర్డ్స్. అవునా కదా? వీ నీడ్ టు సీ దోస్ and probe more into those things. Father, forgive them for they know not what they do. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన ఆ కష్టములో, ఆ బాధలో కూడా తండ్రి పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. సిలువకు ముందు ఆయన ఒక మాట అంటాడు తండ్రితోటి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు. ఆ మాట అన్నప్పుడు మనకేం తెలుస్తుంది? ఆయన దేవుడే, కానీ అలా ప్రార్థించినప్పుడు ఎవరైనా మానవుడు. ఎంత శాతం మానవుడు? 100%. కానీ మళ్ళీ వెంటనే నీ చిత్తమైతే నీ చిత్తమే జరుగును అన్నాడు. అప్పుడు ఏం కనపడుతుంది? 100% గాడ్. యు సీ హిమ్ నౌ. లాస్ట్కి దూత వచ్చి ఆయనకి ఆ బలాన్ని ఇచ్చిందనమాట. అంటే తండ్రి పనిలో నిమగ్నం అవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. అవునా కదా? రక్తము చెమట ఎలా మారిందంట. సో ఆయనకి తెలిసిపోయింది, ఐఎమ్ హియర్ బార్న్ టు బీ ఎ సాక్రిఫిషియల్ ల్యామ్. నువ్వు దేవుడు అయితే ఇలాగెందుకు జరిగింది, అలాగెందుకు జరిగింది, ఇలాగెందుకు జరిగింది, కాపాడుకోలేకపోయావు, మమ్మల్ని ఏం కాపాడుతావు సిలువలో. కానీ ఆయన అలా అవ్వడం కోసము ఏం చేశాడు? ఆయన త్యాగము చేసి ప్రార్థించాడు, టు బీ ఎ సాక్రిఫిషియల్ ల్యామ్. అవన్నీ ఎవరి కోసమో తెలుసా? ఈ ఏకైక గొర్రెపిల్ల కోసమే. ఆల్ ద సాక్రిఫైసెస్ ఆర్ ఫర్ దిస్ ప్రెషియస్ అన్బ్లెమిష్ హోలీ ల్యామ్. సో ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టంలో, బాధలో కూడా హీ వాంట్ టు ఫుల్ఫిల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మనకి చాలా ఒక మాటలో ఈజీగా కనపడుతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్తూ ఉంటారు, ఇప్పుడు ఈ మెసేజ్ అయిన తర్వాత అంతా మీరు ప్రార్థన చేస్తారు, బయటికి ఎవరైనా కాలు తొక్కరు అనుకోండి, అయిపోయిందే బడి పని. బట్ నౌ హీ స్ట్రగుల్ టు బీ లైక్ దట్. ఈ టైంలో ఇప్పుడు అంత బాగున్నప్పుడు అంత బాగుండడం కాదు, ఆ సిలువలో అలా నిగ్నమవుతున్నప్పుడు కొంచెం కాలు తొక్కిన అంతెందుకు, ఎవరో పలానా వాళ్ళు అన్నారని నీకు ఇండైరెక్ట్గా వాళ్ళు అన్నారు, వాడు ఇలాగ అన్నాడంటే ఎంత రోషం అవుతుంది, కోపం వచ్చేస్తుంది. అలాంటిది నలగొట్టి ఆయన్ని అతి కిరాతకంగా హింసించినా కూడా ఆ నొప్పిలో ఇక నొప్పితో చనిపోవడం అనే బాధ వేరు. కొట్టి అలా చేసి మరి రక్తము వచ్చేటట్లు మరి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూపిస్తారు. దట్ ఈజ్ రియల్. అలాంటి సమయంలో కూడా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా. మనకి ఏదన్నా కొంచెం నొప్పి వచ్చి బాధ వస్తే, ఎక్కువ వస్తే, ఇంత నొప్పి వచ్చేస్తే దేవుడు ఉన్నాడంటావా? దేవుడే ఉంటే, దేవుడే చేస్తే
పెయిన్ క్యాన్ ఈజీలీ డిమినిష్ యువర్ ఫెయిత్. ఒకసారి ఉంటే దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు. అందుకే విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? విశ్వాసం ఒక్కొక్కసారి నీ అంతాన్ని చూపిస్తుంది. ఒక్కొక్కసారి యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫెయిత్. ఫెయిత్ విల్ నాట్ షో యూ ద బిగినింగ్ అండ్ నాట్ జస్ట్ గైడ్ యూ ఇన్ ద మిడిల్. విశ్వాసము నీ ఆరంభాన్ని, నీ యొక్క మధ్యలో ఉండేటువంటి కష్టాలని చూపించడమే కాదు, విశ్వాసము నీకేం చూపిస్తుంది? నీ యొక్క అంతాన్ని కూడా. సో యూ కెన్ సే, ప్రభువా ఈ సమస్య ఏం చేయబోతున్నాం? అందుకనే అంటాం, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. తుదకు అందులోంచి విజయం వస్తుంది. విక్టరీ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ యాగోనీ, యువర్ పెయిన్, అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్, ఎ గ్రేట్ టెస్టిమోనీ. మరి ఇలాంటి సమయంలో కూడా ఇంత చేసేసిన తర్వాత రక్తం కారుతూ బాధ చేస్తూ, ప్రభువా వీరిని క్షమించు అంటే మనం ఎంత నేర్చుకోవాలి? నాకు తెలిసి మళ్ళీ మీరు 40 days ఇలాంటి గుణం కావాలని ఫాస్టింగ్ ఉండాలి. దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఇందులోకి మనం ఎదగాలంటే ఏం చేయాలంటే, ఇందులోకి ఇలాంటి స్వరూపంలోకి ఎదగాల. ముందు ఎవరెవరితోటో కొట్లాడడం కాదు, మొగుడు పిల్లలు కొట్టుకోవడం ఆపేయండి. భర్త ఏమన్నా అన్నప్పుడు, భార్య ఏమన్నా అన్నప్పుడు, కమ్ ఆన్, డోంట్ ఫైట్ కిడ్స్. అది మళ్ళీ పితరులకి వెళ్ళిపోతుంది, మీ పిల్లలకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడే దాన్ని తెలుసుకొని బ్రేక్ చేసావనుకో, వెళ్ళదు అది. ఈ రోజు తర్వాత మీరు రూపాంతరం చెందుదురుగాక. సిలువ మీద వధువుని ఎంత ప్రేమించాడంటే, సిలువ చూపించాడంట, ఇదిగో ఇలా ప్రేమించాను వధువు అంటే. సంఘం కోసం ఏం చేశాడు ఆయన? చనిపోయాడు. సో నీ వధువు కొరకు ఒక విశ్వాసి, నీ భార్య కొరకు నువ్వు ఎలా జీవించాలంటే, ఇదిగో ఈరోజు నీకు సాదృశ్యము. దిస్ ఈస్ హౌ హస్బెండ్ షుడ్ లవ్ హిస్ వైఫ్. క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ యూ ఎ మెసేజ్. మేబీ దిస్ విల్ టచ్ యువర్ హార్ట్. Everybody is called, even a sweeper, a scavenger, his works will be rewarded very highly. Ephesians 5:21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఏది పడితే అది లోబడమంటలే, క్రీస్తునందు భయముతో. ఇది చేయక అంటే అక్కడ నువ్వు నీ రైట్స్, నీ హెవెన్లీ రైట్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. హెవెన్లీ రైట్స్ ఆర్ అబౌవ్. దానియేలు ఏం చేశాడు? పరలోక హక్కులను పాటించడం కోసము అక్కడ హక్కులను ఉల్లంఘించాడు. ఏమయ్యాడు? రాజు. ఆ రాజ్యాంగం అంతా మారిపోయిందా లేదా? దానియేలు దేవుడు అసలైన దేవుడు అని ఇంగరే చట్టం రాశాడా లేదా రాజు? అంటే క్రీస్తునందు విధేయతగా ఉండు. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఇన్ క్రైస్ట్. ఓకే, సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ వన్ టు అదర్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ఎవరికి వలె? ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆగండి. సంఘము అనే భార్య కొరకు తన్ను తాను ఏం చేశాడంట సిలువలో? మేల్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎ ఉమెన్. అదవుతుందా? యూ కెన్ ఇంపార్ట్, రిలీజ్ అండ్ అనాయింట్. అంటే మేల్ ఏంటి? హీఈస్ లైక్ యువర్ లైక్ గాడ్ టు యువర్ వైఫ్ కదా. యూ కెన్ ఇంపార్ట్. బట్ దెర్ ఆర్ ఇజ్రాయెల్లో అప్పుడు ఏమైంది? పురుషుల్లో ఒక్క పురుషుడికైనా యుద్ధం చేసే కెపాసిటీ ఉందా? దాక్కున్నారు గిద్యోను. అప్పుడు ఎవరు లేశారు? దెబోరా. బట్ గాడ్స్ కాల్ వాస్ మెన్ అండ్ ఉమెన్ టు రైజ్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ జనరేషన్స్ లైక్ ఎంక్వైర్, లైక్ రెబెక్కా. 2 nations ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. ఇద్దరికి గొడవలు పడకుండా ఇద్దరిని దేవుడి నుంచి కనుక్కొని ఇద్దరిని మహాసముద్రాలాగా ఆశీర్వదించడానికి కార్యక్రమాలు అయిందే అలాగుండాలా. లేదు నేను కూడా వేటకు పోతా అంటే వేరుగా ఉంటుంది. ఎప్పుడు పోవాలా? యాకోబు బలహీనతలకు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు దెన్ ఉమెన్ కెన్ బీ అ మైటీ హంటర్. గాడ్ కెన్ యూజ్ ఎనీబాడీ. అవునా కదా? హీ కెన్ మేక్ ఉమెన్ 100 times స్ట్రాంగర్ దెన్ మెన్ ఆల్సో. దేవుడు అనుకుంటే స్త్రీని పురుషుడి కంటే 100 రెట్లు బలంగా చేయగలడా లేదా? ఒక గాడిదని మాట్లాడేటట్టు చేశాడా లేదా? పురుషుడే అవసరం లేదు, స్త్రీ అవసరం లేదు. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్ టు డూ ఎనీ బిగ్ థింగ్, బట్ హీ హ్యాస్ ఎ స్ట్రీమ్ లైన్. తను తాను అప్పగించుకున్నాడంట. సో ఎ క్రాస్. గుడ్ ఫ్రైడే ఈజ్ టెల్లింగ్, సింపుల్గా వదిలేస్తా అనే మాట చాలాసార్లు అంటారు. కెన్ యూ డూ దాట్ లైక్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్? అందుకనే ఈగోతో చేయలేం. హైపర్ ఈగో ఉండే ఈ రోజుల్లో. అందుకే విశ్వాసము మీ హైపర్ ఈగోని అధిగమించును గాక. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ విచ్ ఆర్ అగైనెస్ట్. బాగుంటాయి, విన్నాను, రోషాన్ని పుట్టిస్తాయి, గుజ్జమాన్ని పుట్టిస్తాయి. ఈ రోజు నుంచి పురుషులు మీ భార్యలను క్రీస్తు వలె ప్రేమించుదురుగాక, భార్యలు ప్రభువు వలె వినయముగా ఉందురుగాక, సబ్మిట్ చేదురుగా. ఈ విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యం. దేని ద్వారా? సో ద లాస్ట్ వర్డ్ గాడ్ సేస్, ఆ సిలువలో ఏమన్నాడంటే ఆయన తండ్రి పనిలో ఉన్నాడు. ఏ పనిలో ఉన్నాడంట?
హీ సబ్మిటింగ్ టు గాడ్. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? వారిని క్షమించడానికి. అది నా పని. కాబట్టి ఆ భయంకరమైన పనిలో వెంజియన్స్, పగ కూడా రాకుండా ఏమన్నాడంట ఆయన? వారేమి చేయుచున్నారో ఎరుగురు గనుక వారిని క్షమించు. యోబు అయితే ఎలా మాట్లాడాడో చూద్దాం. యోబు 3:11. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని. చూసారా, అసలు ఎందుకు బతికాను, నేను ఎందుకు పుట్టాను, నేను చచ్చిపోతే బాగుంటుంటా, ఏంటి బాధ? యునో ద గ్రేటెస్ట్ టెస్ట్ ఈజ్ హౌ యూ రెస్పాండ్ ఇన్ యువర్ పెయిన్. దేవుడు అంట మనిషిని ప్రతి క్షణం శోధిస్తాడంట, పరీక్షిస్తాడంట. నీ నొప్పిలో, నీ బాధలో, నీ వేదనలో ఏం చేస్తున్నావు, అవతోడు ఇలా చేసినప్పుడు హౌ ఈజ్ యువర్ రెస్పాన్స్? నేను ఎందుకు చనిపోలేదు? అది వేకువ కండ్రప్పలను చూడకుండా గాక పుట్టుకలోనే నేను ఎలా చావకపోతే, అసలు ఎందుకు చేసుకుందా నీ పెళ్ళి, అసలు వీడిని ఎందుకు కన్నాను, మీకు ఎందుకు పుట్టాను నేను, వీఆర్ కర్సింగ్. బట్ ఎప్పుడైనా అలా రిపేర్ వచ్చినప్పుడు మన సృష్టికర్తకి వద్దకు వెళ్ళామనుకోండి, నీ గురి నీకు చెప్తే ఆ సమయంలోనే గొప్ప గొప్ప డైలాగులు, సాక్ష్యాలు, నీవు గొప్ప స్వరూపాన్ని పుట్టేటట్టు దేవుడు చేస్తాడు. యువర్ పెయిన్ఫుల్ టైమ్ ఈజ్ టు రివీల్ హూ గాడ్ ఈజ్, వాట్ గాడ్ హెస్ డన్ టు యూ. ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్ ఇన్ యువర్ పెయిన్ఫుల్ టైమ్. ఆ కోపం వచ్చినప్పుడు, రోషం వచ్చినప్పుడు మౌనంగా ఉంటావు కదా, రెస్పాండ్ అవ్వకుండా, దోస్ టైమ్స్ ప్రభా నువ్వు మౌనంగా ఉండమన్నావు, నువ్వు క్షమించమన్నావు, ప్రభా నువ్వు ఇలా చేయమన్నావు, నువ్వు ఇలా చేయమన్నావు, ఇలా చేయమన్నావు. దీస్ ఆర్ ద గోల్డెన్ మూమెంట్స్ విచ్ బి రికార్డెడ్ ఇన్ ఎ స్పెషల్ బుక్ ఇన్ హెవెన్. ఆగండి, ఇది నేను ఏదో వేసిన డైలాగా, వాక్యానుసారమా ఇది? ఇలాంటి మాటలు ఉంటాయా లేదా? నీ కష్టంలో, బాధలో, వేదనలో వాళ్ళు ఏదన్నా నేను అన్నప్పుడు నువ్వు మనసులో అని వాళ్ళని క్షమించి ఇలా విడుదల చేసి తిరిగి దెబ్బలాడకుండా, తిరిగి మాట అనకుండా నువ్వు మౌనంగా ఉంటావు కదా, లేకపోతే నువ్వు మంచి సాక్ష్యంగా చెప్తావు, క్షమిస్తావు కదా, ఏమనుకుంటే అది రాయబడుతుంది అంట. యేసు ప్రభు గారు మౌనంగా ఉన్నప్పుడు రాయబడ్డదా లేదా? When they were beating him to death, Job is telling, I should have died. చదువమ్మా. పుట్టుకలోనే నేనేలా చావకపోతే, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. He's talking about, అంటే ఏంటి, చనిపోవాలనిపిస్తుంది, అందుకనే he's talking like that out of frustration. బట్ ఫాస్టింగ్ టైంలో దిస్ షుడ్ బి ఆల్సో ద ఫ్రూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్. నువ్వు అంత ప్రార్థన చేయలేకపోయినా అట్లీస్ట్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపో, కామ్గా ఉండి. యేసుప్రభు వారు సిలువ మీద ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన బోధించిన వాక్యాన్ని నెరవేరుస్తున్నారు. చూద్దాం, మత్తయి 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆగండి, ఇప్పుడు యేసయ్య ఎవరు? తండ్రికి యొక్క కుమారుడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ అందరూ శత్రువులు అయిపోయి ఆయన చంపేస్తుంటే వారి కొరకు ఏం చేస్తున్నాడు? హీఈస్ ఫుల్ఫిల్లింగ్. సో హీఈస్ కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్. టాక్ టు neighbor and say, who are you? The proof of the son of God. ప్రూఫ్ ఏంటి? హీఈస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ సర్మన్. అతను ఏదైతే బోధించాడో, మీరు దేవుని కుమారులగునట్లు. ఇప్పుడు సిలువ మీద ఎంతమంది ఆయన దేవుని కుమారుడిగా చూపిస్తున్నాడు ఆ రూపాన్ని. ఇన్ ఈజ్ పెయిన్ఫుల్, అతి కిరాతకం, అతి భయంకరమైన అసంభవమైనటువంటి సమయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడు? దేవుని యొక్క, హీఈస్ మేనిఫెస్టింగ్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ రోజు నుంచి ఈ స్వరూపంలోకి మీరందరూ మారుదురుగాక. మే యు బి ట్రాన్స్ఫార్మ్డ్. దట్స్ వాట్ ద వర్డ్ విల్ డూ. ఇట్ విల్ క్రియేట్ ఎన్ ఇమేజ్. ఒక గురి ఇస్తుంది నీకు, టార్గెట్. నేను ఇలాగున్నాను కాబట్టి నేను ఇలా మారాలా. ఈ గుడ్ ఫ్రైడే నుంచి వచ్చి గుడ్ ఫ్రైడే లోపు మీరు అనేకులు అధిక మహిమలోకి వెళ్ళుదురుగాక. యూ నీడ్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అట్లీస్ట్ దిస్ వర్డ్ విల్ టెల్ యూ, ఒక గోల్ ఉంది నాకు, దీన్ని అచీవ్ అవ్వాలా, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా అవ్వలేకపోతున్నాను. మన శరీరం, బట్ దిస్ వర్డ్ విల్ గివ్ యూ ఎ గోల్. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా ఆనందపడి కొడుతున్నారు, కసితో కొడుతున్నారు. ఓడిపోయాడు ఆయన కొడుతున్నారు. పోనీ వాళ్ళ తప్పులు వాళ్ళు ఏమైనా క్షమించమని అడిగారా? పోనీ వాళ్ళ తప్పులు రియలైజ్ అయ్యారా? లేదు, మేము నెగ్గుతున్నాం, అయిపోయింది దీని పని అని. వెంజియన్స్ మైండెడ్ పీపుల్, రోషముతో, పగతో ఉన్నారు వాళ్ళు. అప్పుడు యేసయ్య ప్రార్థన చేశాడంట వారి కొరకు. హీ ఫుల్ఫిల్డ్ హిజ్ ఓన్ వర్డ్. యు సీ హిజ్ ఇమేజ్. ఇది ఎలా సాధ్యమో తెలుసా? ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనము దేవుని శక్తిని స్వస్థతకు వాడతాం, ప్రవచనాలకు వాడతాం, అప్పుడప్పుడు మనుషులు పడిపోతారు, టంగ్స్కి వాడతాం. ఓకే, గ్రేట్ పవర్ డెమాన్స్ట్రేషన్. దేవుని శక్తిని మనం దీనికి కూడా వాడాలి. వరాలకే కాదు, హోలీ స్పిరిట్ షుడ్ బి ఆల్సో యూస్డ్, ఎక్సర్సైజ్ బై ప్రేయర్ అండ్ ఫాస్ట్ టు బేర్ ద ఫ్రూట్. ఫలాలు అనండి అంటే యేసుప్రభు వారిలో వరాలే కాదు, ఏమున్నాయంట? ఫలాలు. We see him bearing the fruit. అందుకే తండ్రి కుమారుడు అయ్యాడు ఆయన. నేను నెరుగుదును అంటాడు. బికాస్ హీస్ ఆల్సో బేరింగ్ ద ఫ్రూట్. మే ఆల్సో బేర్ ద ఫ్రూట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మీరందరూ ఫలించుదురుగాక. యెషయా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. యేసుప్రభు వారు బోధించారు. అతని గురించి ముందుగా ఎవరు చెప్పారు? యెషయా. యేసుప్రభు వారు యెషయా చదివారా లేదా? డిడ్ యు రీడ్ ఐజయా?
ఎస్, సో హీ ఫుల్ఫిల్ దట్. దిస్ ఈస్ హిస్ స్క్రిప్చర్. ఇది నా వాగ్దానం. హీ టుక్ ఇట్. దాన్ని నెరవేర్చాడు ఆయన క్రాస్లో. దాన్ని బోధించాడు, నెరవేర్చాడు. వారి గురించి విజ్ఞాపన చేశాడండి. లార్డ్ ఫర్గివ్ దెమ్. మే ద స్పిరిట్, దేవుని పరిశుద్ధాత్మ మనందరికీ ఆ బలాన్నిచ్చి ఆయన స్వరూపంలోకి మార్చును గాక. పీపుల్, కొంతమంది కష్టం వస్తే దే బ్లాస్ఫేమ్ గాడ్. ఎండ ఎక్కువ కొంచెం బాధ ఉన్నప్పుడు మనుషులు ఏం చేశారో చూస్తాం. ఒకసారి ప్రకటన 16:9 చూద్దాం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు. కష్టం ఎక్కువైతే ఇంకా తగ్గించుకొని దేవుని సన్నిధికి రావాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట? ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా? అండ్ మెన్ వర్ స్క్రాచ్డ్ విత్ గ్రేట్ హీట్ అండ్ బ్లాస్ఫెమ్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఏం చేశారంట? బ్లాస్ఫెమ్ చేశారంట. వాళ్ళు ఆయన నామాన్ని దూషించారంట. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొంది, మనందరి కష్టాల్లో మనం మారు మనసు పొంది ఇంకా దేవునికి దగ్గర అవుదుము గాక. దిస్ ఇస్ హౌ యూ షుడ్ నేచర్. ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్స్ ఏం చేశాడు దేవుడు? నెవర్ గో అవే. యోహాన్ అయితే జైలు వేసేస్తే యోహాన్ ఏమన్నాడో తెలుసా? రాబోవాడు పిలుపునే మర్చిపోయాడు, అసలు ఆయన గుర్తుపట్టడమే మర్చిపోయాడు. సో చెరసాలు లేస్తే హీ కుడెంట్ ఐడెంటిఫై, హీ వాస్ డౌటింగ్, హీ లాస్ట్, మర్చిపోయాడు. రాబోవాడు ఈయనేనా అని ఏ శిష్యులకైతే ట్రైనింగ్ ఇచ్చాడో అదే శిష్యులకి మళ్ళీ పంపిస్తున్నాడు. రాబోవాడు వాళ్ళకి అర్థం కాలి, మనం అన్ని వదిలేసి వచ్చేసి శిష్యులు అయిపోతే ఆయన కోసం ప్రిపేర్ చేసి ఇప్పుడు ఆయన కాదా అంటాడేంటి? పెయిన్ క్యాన్ షిఫ్ట్ యూ. పెయిన్ ఈజ్ డేంజరస్. పక్కన వాళ్ళు చెప్పండి, పెయిన్ ఈజ్ డేంజరస్ అనండి. కష్టాలు చాలా ప్రమాదకరమైనవి అని చెప్పండి. కష్టాలు నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్తాయి, లేకపోతే అక్కడే ఆగిపోయేటట్టు చేస్తాయి. చూడండి, ఇజ్రాయేలీలు కష్టం వచ్చినప్పుడు రాళ్ళు తీశారు. తిరగండి, 1 more round. మళ్ళా కష్టం వచ్చింది, మళ్ళా రాళ్ళు తీశారు. ఈ రోజు నుంచి మీ చక్కర లాగిపోయి మీరు గురి వద్దకు వెళ్తురు గాక. పెయిన్ ఈస్ వన్ ఆఫ్ ద టైమ్స్ వేర్ యూ డిసైడ్ గో టు గాడ్ ఇన్ యువర్ పెయిన్ఫుల్ మెంట్. సైతాను నేను వెళ్ళినవాడు దేవుని దగ్గరికి. ప్రార్థన చేయబుద్ధి కాదు, గుడికి వెళ్ళబుద్ధి కాదు, స్తుతించడం అసలు ఎందుకు. యూ రిపెంట్ అండ్ వై ఇన్ యువర్ పెయిన్ఫుల్. ఏదైనా జరగనప్పుడు, బాధ వేసినప్పుడు, యూనో దిస్ ఈజ్ వేర్ గాడ్. ఆ టైంలో ఏంటో తెలుసా? గాడ్ ఈజ్, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. యువర్ ట్రయల్స్, పర్సిక్యూషన్స్, ప్రాబ్లమ్స్ ఆర్ ఓన్లీ టెస్టింగ్ యూ. నీ కష్టాలన్నీ, నీ ఆలస్యాలు, నీ బాధలన్నీ ఏం చేస్తున్నాయి? నిన్ను పరీక్షిస్తున్నాయి. మీరందరూ ఈ రోజు నుంచి పాస్ అవుతురు కాక. గో టు గాడ్, హీ ఈస్ టెస్టింగ్ యూ. అందరూ అంటారు కష్టాలు పంచుకుంటే, భారం పంచుకుంటే. కరెక్టే, పంచుకోవాలి. ముందు దేవుని దగ్గరికి వెళ్తే ఆ తర్వాత ఎవరితో పంచుకోవాలో గైడ్ చేస్తాడు దేవుడు. పొరపాటున తేడా క్యాండిడేట్కి పంచుకున్నాం అనుకో, అయిపోయింది. పంచుకోండి, గో షేర్. యూ నీడ్ టు షేర్. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలా, కష్టాలు చెప్పుకోవాలి. ఇఫ్ ఈజ్ ఎ బిలీవర్, ఇఫ్ ఈజ్ ఎ పాజిటివ్ పర్సన్. నెంబర్ 2, Luka 23:41-43. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇది ఎవరి డైలాగు? 42లో ఒక దొంగ అంటున్నాడు. అసలు ఒక దొంగ ఏమంటున్నాడు? మనం చేసిన తప్పుకి చేసుకున్న వాడికి చేసుకున్నంత కర్మ అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అనుభవిస్తున్నాడు అని ఆ దొంగ పశ్చాత్తాపం పడ్డాడు. హౌ పవర్ఫుల్ ఈజ్ రిపెంటెన్స్. సంబడి సే రిపెంటెన్స్. పశ్చాత్తాపం అనండి. పశ్చాత్తాపం అనేది ఈరోజు కాకపోయినా కొంచెం ఆలస్యమైన నీ హృదయాన్ని మారుస్తుంది. అందుకే పేతురుతో అంటాడు, ఎన్నిసార్లు క్షమించాలంటే, ఒకవేళ మాటిమాటికి పశ్చాత్తాపడు, అదే తప్పు చేస్తాడు అనుకో, క్షమించు, ఎందుకంటే తప్పకుండా మారతాడు అంటున్నాడు దేవుడు. రిపెంటింగ్ హార్ట్ ఈజ్ ద బెస్ట్ హార్ట్. ఇతను కిరాతకమైన తప్పులు చేశాడు కాబట్టి, ఎందుకంటే రోమీలు సిలువ వేసి చంపారంటే చాలా ఘోరమైన తప్పు అనమాట. అలా ఎవరూ చేయకూడదు, ఇది లాస్ట్ తప్పు, ఇలాంటిది ఈ యుగంలో ఎవరూ చేయకూడదు అని చెప్పి పబ్లిక్గా అనమాట. సో వాళ్ళిద్దరూ అంత ఘోరమైన పనులు చేశారు. అయితే ఒకతను అన్నాడు, మరి ఈయన ఏం చేయకుండా అనిపిస్తున్నాడు కనుక అక్కడ ఎందుకో చూడండి. ఇక్కడ సాధారణంగా అలా జరుగుతుందా? జరగదు. ఎవరికైనా వస్తుందా? మనసు రాదు. కానీ యేసు సన్నిధిలో నీకు అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరున్నారు? సిలువ వేసిన పక్కన యేసయ్య. హిస్ ప్రెసెన్స్ ఇస్ దేర్. దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి. వైఫై నువ్వు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోకుండా ఆఫ్ పెట్టుకుని వైఫై లేదు, ఏం లేదు, ఈ వైఫై పనిచేయట్లేదు అంటే నీ ప్రాబ్లం. యూనో ప్రెసెన్స్ అక్కడ ఉన్నప్పుడు ఆయన సన్నిధి ఉంది. ఒక దొంగ ఏమన్నాడో తెలుసా? ఒకసారి 40కి వెళ్దాం. రేలాయబడ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తున్నాడంట. ఒకడు అక్కడ అవకాశం ఉంది. ఆయన దేవుడని తెలుసు, తప్పు చేయలేదని తెలుసు, కానీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ దూషిస్తున్నాడు. చూసారా, చాలా మందికి దేవుడు తెలుసు. దే నో గాడ్, దే నో ద ట్రూత్, బట్ స్టిల్ హృదయం కఠినమైపోయింది. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు అనమాట. అతనికి తెలుసు అతని కెపాసిటీ ఉందని. హీ నోస్ హీ గాట్ ద పవర్. ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్. మమ్మల్ని కూడా రక్షించు. హేళన చేస్తున్నాడు. హీస్ హార్ట్ బికేమ్ హార్ట్. ఇంకొక దొంగ ఏమంటున్నాడో చూద్దాం. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏంటి? అతనికి డౌటు.
నేను ఇన్ని తప్పులు చేసేసాను, ఇన్ని పాపాలు చేసేసాను, నాకైతే అర్హుడిని, నేను చచ్చిపోతున్నాను, ఏమో ఈయన దేవుడు క్షమిస్తాడేమో, నీ రాజ్యంలో ఎంట్రన్స్ ఇస్తాడేమో అని భయంతో గిల్ట్తో ప్రార్థిస్తుంటే యేసయ్య ఒక మాట అంటాడు చూడండి 43లో. అందుకు ఆయన వానితో, చూడండి హౌ గాడ్ రిప్లైస్ అన్ ఆన్సర్, నేడే రైట్ నౌ యూ విల్ గో టు హెవెన్ విత్ మీ. యూ సీ హౌ గాడ్ రెస్పాన్స్. మనం ఏం చేస్తే ఎవరైనా తప్పులు భయంకరమని అనుకుంటాడు, చేసుకున్నాడు అయిపోయింది అనుకో. మనకే ఒకసారి అనాయిటెడ్ దేశాయికి అంతే అడా చూడండి. మనం ఎవరైనా తప్పులు చేసామంటే వాడు 100 మంచి పనులు చేసినా గుర్తుపెట్టుకో, ఒక్క తప్పు చేశాడంటే వాడి పని అయిపోయిందే. పాపం భార్య చేసిన ఒక తప్పుకి భర్త జీవితం అదే చూపిస్తూ ఉంటాడు, భర్త చేసిన ఒక తప్పుకి భార్య అదే చూపిస్తూ ఉంటుంది. మరి మిగిలి చేసిన మంచి పనులు యు సీ నౌ. నిశ్చయముగా ఒక మాట అంటాడు చూడండి, నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాడు. ఇతను ఒక్క మంచి పని అన్నా చేశాడా? అర్హుడా? నిశ్చయముగా అంటే ఏంటో తెలుసా? వాగ్దానం ఇస్తున్నా, గ్యారంటీ. నేను ఎవరు నిశ్చయముగా అంటారో తెలుసా? జీసస్ ఇస్. ఎందుకో తెలుసా? ఎందుకు? అతని కోసం. యేసుప్రభువు వారు నిశ్చయంగా అనాల్సిన పని లేదు, అబ్రహాముకి నాతోడు అనాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ డౌట్లో, ఆ వేదంలో, ఈ భూలోకంలో ఉన్నాం కదా మనం, బలహీనులము, డౌట్ పడతాము, వెనక్కి వెళ్ళిపోతాము, భయపడిపోతాము అని తెలిసి ఉండి మన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు కూడా అప్పుడప్పుడు హీ కేమ్ డౌన్ అండ్ ఈస్ టాకింగ్ టు అస్ ఇన్ హిస్ లాంగ్వేజ్. నిశ్చయముగా ఆ దొంగ అనుకుంటాడు. అంటే ఒక్క క్రియ కూడా చేయకుండా, ఒక్క మంచి క్రియ కూడా చేయకుండా పరలోకం వెళ్ళిపోయాడే. ద పవర్ ఆఫ్ ద క్రాస్. అందుకనే క్రాస్ ఈజ్ రైచియస్నెస్. విశ్వాసము, పశ్చాత్తాపము తర్వాత మంచి క్రియలనే చేస్తుంది. ఇట్ విల్ నాట్ డూ గో బ్యాక్. నిజమైన పశ్చాత్తాపము, రక్షణ, ఫెయిత్ విల్ లీడ్ దెమ్ టు వాట్ వర్క్స్? గుడ్ వర్క్స్. అబ్రహాము దేవుడిని ముందుగా నమ్మాడు. అతను ఏ మంచి పని చేయకుండా అబ్రహాముని ఎలా చేశాడు? దేవుడు నీతిమంతుడు చేసేసాడు. కానీ తర్వాత అబ్రహాము ఇస్సాకుని ఇవ్వడం ద్వారా తన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. అంటే విశ్వాస క్రియలు. ఎవరైతే హృదయముతో పశ్చాత్తాపడతారో వాళ్ళు మంచి కార్యాలు చేసి తీరతారు. సో డోంట్ డూ దాట్. అతను తనకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ ఉపయోగించుకున్నాడా లేదా? నువ్వు ఛాన్స్ని పోస్ట్ పోన్ చేయకు. నీకు ఎప్పుడు వచ్చింది? యవ్వనంలో వచ్చిందా ఫస్ట్ ఛాన్స్? ఉపయోగించుకో. కంటిన్యూ ద గుడ్ వర్క్. హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ విచ్ ఛాన్స్? ఫస్ట్ ఛాన్స్. ఇది దొంగ కదా లాస్ట్ ఛాన్సా? లాస్ట్ ఛాన్సా అది? ఆ జైలు నుంచి తీసుకొచ్చారు, అక్కడే ఫస్ట్ ఛాన్స్. మే యువర్ ఫస్ట్ రెపెంటెన్స్ బీ పవర్ఫుల్ రెపెంటెన్స్. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? ఎఫ్ఎస్సి 2:5 నుంచి చదువమ్మా. అయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దొంగ ఎలా రక్షింపబడ్డాడు? కృపచేతనే. అప్పుడప్పుడు మనకి స్వనీతి పెరిగిపోద్దేమో కొంతకాలం తర్వాత. మంచి కార్యాలు చేసి 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 కొన్ని పాపాలు చేయకుండా మనం ఉండి మనం ఏమనుకుంటాం? నీతిమంతులు అయిపోయాయని పెరిగిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. చదువమ్మా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ దొంగ ఎప్పుడైతే యేసుని అంగీకరించాడో, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంగీకరించాడో, వెంటనే అతను పేరు జీవగ్రంథంలో రాయబడ్డది, అతనికి కుర్చీ వేయబడ్డది. అలాగే నువ్వు ఆ చిన్నప్పుడు, ఆ మధ్య వయసులో 20 ఏళ్ల ముందు, 25 ఏళ్ల ముందు, 30 ఏళ్ల ముందు నువ్వు ఎప్పుడైతే అంగీకరించి పశ్చాత్తాపడ్డావో అప్పటి నుంచి నీ పేరు అలాగే ఉంది, నీ కుర్చీ అలాగే ఉంది, పరలోకములో నీ స్థానం అలాగే ఉంది. ఈ గుడ్ ఫ్రైడే రోజు నేను కన్ఫర్మ్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ అగైన్. సెలబ్రేట్ ద క్రాస్. యువర్ నేమ్ ఈస్ దేర్, యువర్ క్రాస్, యువర్ సీట్ ఈస్ దేర్ ఇన్ హెవెన్. ఈ దొంగకి వెంటనే అక్కడ రాయబడ్డదా లేదా? జీవగ్రంథంలో పేరు, కుర్చీ వేసేయబడ్డదా లేదా? ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో యేసువాడు చెప్తూ కన్ఫర్మ్ అయిపోయింది నీ సీటు. సో నువ్వు కళ్ళు మూసిన వెంటనే నాతో పాటు ఉంటావు అక్కడ. గాడ్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇట్. సో యువర్ పాస్ట్ కన్ఫర్మేషన్, గాడ్ ఈస్ రిమైండింగ్ యూ. నీ కుర్చీ సేఫ్గా ఉంటుంది, నీ పేరు కూడా అక్కడే ఉంటుంది. యువర్ నేమ్, యువర్ చైర్. పక్కన వాళ్ళు చెప్పు, నీ పేరు, నీ కుర్చీ సేఫ్ బ్రదర్ అని. ఎందుకు? బికాస్ ఆఫ్ ద క్రాస్, బై గ్రేస్. కృప అనండి. ఈ సంవత్సరం నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు మీ వెలుగు, మీ చీకటిని దాటిపోయి, మీ ఇంటిని దాటిపోయి అనేకులకు ఆశీర్వాదముగా మీ వెలుగు మారునుగాక. నజరేయుడనేసయ్యా, ఇదిగో ఆకాశము నుంచి నీ హస్తాలను చాచి నీ రక్తము ద్వారా ఐ బ్లెస్ దెమ్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఎక్కడెక్కడైతే ఇంకా ప్రజలు ఉన్నారో, అయ్యా ఏ రోగాలైతే వస్తున్నాయో ఈరోజు తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, ఈరోజు గుడ్ ఫ్రైడే నువ్వు రక్తము కార్చావు నాయన. వీ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. ఈరోజు నీ రక్తములో ఇదిగో ఈ ప్రార్థనలో ఇదిగో అవిధేయత, రెబెలియస్ లార్డ్, యాక్సిడెంట్, స్పిరిట్ ఆఫ్ హార్ట్ అటాక్, సడన్ డెత్స్, భయము, ఫియర్
a fresh new breathing life in Jesus mighty name. I prophesy a new beginning in your life, a new creation in your life. అబ్రహాం ఆశీర్వాదముతో అయా వారి పిల్లలు ఇదిగో అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి అన్ని రంగాల్లో ఎదిగి కృపాక్షేమములతో చక్కగా జీవిస్తూ వారు లోకానికి వెలుగయ్యి ఆశీర్వాదకరంగా వారి భార్యాభర్తలు పిల్లలు క్షేమముగా జీవించక దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.